హైదరాబాద్ పాత బస్తీలో చంద్రాయనగుట్ట మరియు యాకత్పుర నియోజకవర్గాల్లో 75వ గణతంత్ర దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు మరియు పాఠశాలల్లో అదేవిధంగా వాడవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేసి స్వీట్లు పంచి ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. नायक जय हे पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे आगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 బ్రిటిష్ రాజ్యాలే బ్రిటిష్ చట్టాలే ఉండేవి. ఆ తర్వాత మనకంటూ ఒక చట్టం ఉండాలి, మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనల్ని పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో 1947 తర్వాత ఒక డాక్యుమెంట్ కమిటీ ఏర్పాటు చేసి దానికి అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగం రచించడం జరిగింది. ఆ తర్వాత 1949లో దాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఆమోదించిన తర్వాత అది 1950 26 జనవరి వరకు అమల్లోకి వచ్చింది. గణతంత్ర రిపబ్లిక్ అంటే మనల్ని మనం పరిపాలించుకోవడం ఎలా అని వివిధ దేశాల నుంచి, రాజ్యాంగాల నుంచి అన్ని తీసుకొని మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నామంటే కారణం ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు పార్లమెంట్ వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, ఓటు హక్కు కానీ ఇవన్నీ దాంట్లో పొందుకొచ్చాం. కాబట్టి మనం మంచి నాయకుడిని ఏర్పాటు చేసుకోవడం, ఈ నాయకుని ఎన్నుకోవడం కూడా దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడుతుంది. ఓటు హక్కు కల్పించింది ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా. మనం ఈరోజు స్వేచ్ఛగా ఉన్నప్పుడు, ఈరోజు మనం స్వతంత్రంగా ఉద్యోగం రాసి ఇంత మందిలో ఉన్నామంటే అవన్నీ కూడా కారణము ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు మనం వేరే దేశంలో చూపించాలంటే మనం ఇంత బలంగా ఉండడానికి కారణం ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్ని మనం రచించుకొని మనల్ని పరిపాలించుకున్నాం. ఇంతకుముందు వేరే దేశంలో ఆధారపడేది, వేరే దేశం మనలో ఐక్యత సఖ్యత లేకనే వీళ్ళు వచ్చి మనకు వేరే దేశం వాళ్ళు వచ్చి మనల్ని దోపిడీకి దానికి చేయడం మూలంగా మనం అధ్యయనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ఏర్పరచుకొని మనల్ని మనం పరిపాలించుకోవడం ఈ దినోత్సవం యొక్క ఉద్దేశం. కాబట్టి అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకెవరో తెలిసి చెప్పండి, స్పీచ్ దగ్గర